వేగంగా బ్రష్ తీసి కొట్టరా, పిక్ ప్యాకెట్ మాత్రం వేగంగా కొడతాం. ఇదిగోండి. ఏంట్రా ఇంత పొద్దున్నే ఇంత పెద్ద క్యారియర్ తీసుకుని ఇటు వైపుకి వచ్చావు? కోళ్ళ వ్యాపారం స్టేషన్కి మార్చవే ఏంటి? అయ్యయ్యో, నేనెందుకు అలా చేస్తాను? కావాలి. అవును, మీరు బానే ఉన్నారు కదా? నిజం చెప్పాలంటే నీ అన్నయ్య తన జీవితంలో 2 సార్లు మాత్రమే ఓడిపోయాడు. మొదటిసారి 8వ క్లాసులో, రెండోసారి ఇప్పుడు. నీ ప్రేమ తట్టుకోలేక. శరణమయ్యప్ప. అది నా డైలాగ్ కదా. రే పక్కలో. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలిస్తే పోలీసులు పట్టుకుంటారు. మరి పోలీస్ స్టేషన్ లో కాలిస్తే పోలీసులు పట్టుకోరు. అందుకే అన్న ఇక్కడ కూర్చొని కాలుస్తున్నాడు. అదేమీ కాదు, వీడు సినిమా థియేటర్ లో కూర్చొని దమ్ము కొట్టేవాడే. సాయంకాలం వరకు ఇక్కడే కూర్చొని దమ్ము కొట్టమని ఎస్ఐ గారు చెప్పారు. ఎలా ఉంది? బాగుంది. 1 గంటలో 4500 బీడీలు కాల్చేశాడు. సార్, నేను తిన్నాక తాగమంటారా? నువ్వు తినేటప్పుడు బీడీలు ఎవడు కాలుస్తాడో నీ బాబా? అయిపోయింది. ఇంకా బండి చూస్తున్నారా? కాల్చరా, కాల్చు. నువ్వు రామ్మా, లోపల ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఉండరా. ఏరా, బండి ఇంకా సిటీకి రాలేదా? వీడు లేడీ సీట్ లో కూర్చుని మగతనం చూపించాడు, అందుకే ఈ శిక్ష. సులువుగా చెప్పాలంటే దేశం బాగుపడుతుందన్నమాట. బాగుపడుతుందా కాదు, బాగుపడింది. లేకపోతే మేము మార్చేస్తాం. అవును. సరే, నువ్వేంటి ఇలా? నేను ఇన్స్పెక్టర్ గారిని పరిచయం చేసుకోవడానికి వచ్చాను. ఇన్స్పెక్టర్? లేదు, మన కొత్త ఎస్ఐని. అది మంచిదే, పరిచయం చేసుకోవడానికి మంచి సమయం. ఎందుకలా అంటున్నారు? ఆయన ఇక్కడ లేరా? ఆయన ఇక్కడే ఉన్నారు, కానీ లాకప్ లో భోంచేస్తున్నారు. బెండు తీస్తున్నారు. అయ్యో సార్, కొట్టొద్దు. చూసావా, భూమి దద్దరిల్లిపోతుంది. స్వామి, శరణమయ్యప్ప. లోపల ఉన్న పొరంబోకు వెదవులకి 5 కిలోలు చక్కెర కొని కూర్చుని తింటూ ఉంటారు. నేను వార్డ్ మెంబర్ని రామయ్య. నువ్వు రామయ్యవా గేమయ్యవా అన్నది నీ వార్డు వాళ్ళు నిర్ణయిస్తారు. వచ్చిన విషయం చెప్పు. ఇక్కడ నిలబడిన కూర్చున్న పార్టీ వాడు నాకు బాగా కావలసిన వాడు. నా సొంత రిస్క్ మీద విడుదల చేయండి. నీ సొంత రిస్క్ అయితే ఆ తర్వాత ఇక నాకేం రిస్క్ ఉంటుంది? కూర్చున్న పార్టీ లేచి వెళ్ళు. థ్యాంక్ యూ. నా అవసరం మీకు ఎప్పుడు కావాల్సి వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. సార్, ఇప్పుడు ఏదైనా కావాలా? స్వామి, ఓసారి పొజిషన్ వేసి చూపించు. కావాలి అయ్యప్ప. ఇదిగో ఇలా పద్మాసనం, పూర్ణాసనం కలిసేలా కూర్చోవాలి. కానీ కూర్చునే ముందు మీ బ్యాక్ సీట్ జాగ్రత్త, లేదంటే పంచ చిరిగిపోతుంది, పరువు పోతుంది. కూర్చోండి. నేను వార్డు మెంబర్ని. నువ్వు వార్డు అయితే నేను స్టేట్ రా. కూర్చో. అయ్యప్ప, వార్డు చిరిగిపోయింది. హలో, ఏమిటి ఇలా వచ్చావు? ఆ వెధవలు మళ్ళీ వచ్చారా సర్కస్ చేయడానికి? అయ్యో కాదు, వాళ్లే కాదు, వాళ్ళని పంపిన వాళ్ళు కూడా సర్కస్ చేయడానికి రారు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి బామ్మే ఇక్కడికి పంపింది. మామూలుగా మీలాంటి వాళ్ళకి సంతోషం అంటేనే డబ్బని నాకు తెలుసు, కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. అప్పుడే బామ్మ చెప్పింది, డబ్బులు ఇవ్వద్దు, తినడానికి ఏదైనా చేసిద్దామని. అంతేకాదు, మీ బాడీని చూస్తేనే అర్థమవుతోంది మీరు భోజన ప్రియులు అని. అంతే కదా సామన్న? మనసా వాచ. తర్వాత ఈ చికెన్ తో కొన్ని ఐటమ్స్. రే బక్రో, అవన్నీ తీసుకురారా. అక్క తీసుకొస్తున్నాను. అన్నయ్య. రే బక్రో, అవన్నీ తీసి బయట పెట్టరా. ఇది చికెన్ చిల్లీ, ఇది చికెన్ ఫ్రై, ఇది చికెన్ నాటు పులుసు, ఇంకా చపాతీ, రొట్టెలు, తర్వాత బాస్మతి రైసు. టైం లేకపోవడంతో ఇవే చేయగలిగాను. మీరు కూర్చుని ఇవన్నీ ఒక్క పట్టు పట్టండి. ఇవన్నీ ఎవరు చేశారని చెప్పు? గౌరీ. అదెవరు? అది నేనే. అయితే నేనే చేశానని చెప్తే సరిపోదా? వీటిని నువ్వు ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినందువల్ల మర్యాదగా కాసేపు వెళ్ళి ఆ చైర్లో కూర్చో. వద్దు సార్, నేను ఇక్కడే నిలబడతాను. నేను చెప్తాను కదా, ముందు కూర్చో. లేవరా, నువ్వు నిలబడితే చాలు, నీ వయసు అంతే. వచ్చాడు, అందులోంచి ఒక్కొక్కటి తీసి నువ్వు టేస్ట్ చూడు. అయ్యో, ఇవన్నీ టేస్ట్ చేసే తీసుకొచ్చాను. అయినా పర్వాలేదు, టేస్ట్ చెయ్యి. ఎలా ఉంది? అద్భుతంగా బాగుంది కదా? అయితే మరి ఒకసారి అటు తిరిగి ఆ బోర్డు చూడు. బహుమతి ఇవ్వడం తీసుకోవడం తప్పు అలా రాస్తుంది సార్. అర్థమైంది కదా? అయితే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఆలోగా తెచ్చిన వాటిలో మొత్తం అంతా ఒక్కటి కూడా మిగల్చకుండా అంతా తిని ఖాళీ చేయాలి. ఇదెలా ఉంది? ఇది బానే ఉంది. అయితే మొత్తం అంతా తినో. తగుదనమ్మంటూ వచ్చింది. ఏమిటి చంద్రం గారు, ట్రాఫిక్ పని అంత త్వరగా అయిపోయిందా? నా వల్ల కాదు సార్, ఊళ్ళో వాళ్ళ చేత తన్నులు తింటాం. ఏ రోజైతే ట్రాఫిక్ లో నిలబడతానో ఆ రోజు తన్నులు కన్ఫర్మ్. నాకు ఈ పనే వద్దు సార్. ట్రాఫిక్ లో నుంచిన పోలీస్ ఆఫీసర్ ని కొట్టడమా? ఎవడు వాడు? రిటైర్డ్ డిఎస్పీ వల్ల అల్లుడు సార్. వాడు కారు పంపడానికి ఆలస్యమైందని కొట్టాడు. గొప్పింటి బిడ్డలైతే తన్నులు తిని తీరాల్సిందే. మళ్ళీ కొడితే ఏమవుతుంది?
ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ వెధవ? ఇంద్రనన్నా లొకేషన్ ఇదేగా. లొకేషన్ మారితే సెక్షన్ మారిపోతుంది. స్వామి, శరణమయ్యప్ప. లైటప్ సెటప్ చూస్తే దొరకడానికి అవకాశం కొట్టిన వాడిని తిరిగి కొట్టడానికి, పడిన చోటు నుంచి లేవడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఆరోగ్యం బాగుంటే అంతే చాలు. చాలు, బలం ఉంటే చాలు. నాకు అది లేదు గానీ నేను కొంచెం దూరంగా ఉంటాను. వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రావాలి. ఇటు పక్క వచ్చినాడు అటు పక్క వెళ్తే ఇటు పక్క ఎవరు వెళ్తారు? చికెన్ ఫ్రై వాసన అదిరిపోతోంది. ఈ గుంపులో మీ మీద చేయి చేసుకున్నవాడు ఎక్కడున్నాడో చెప్పండి. చూడండి, మీ బ్రాండే. అదిగో ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్నవాడే సార్. అయితే మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి పరిచయం చేసుకున్న తర్వాత పిలుస్తాను. స్వామి, శరణమయ్యప్ప. సారీ అల్లుడు గారు, మేము రావడం కొంచెం లేట్ అయింది. లేట్ అయిందా? ఇంతకు మీరెవరు? ఎవరని అడుగుతున్నారా? ఇది న్యాయంగా ఉందా? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, బారు మార్చి తాగొచ్చు కానీ బ్రాండ్ మార్చి తాగకూడదు. రేయ్, నా బ్రాండ్ నిర్ణయించడానికి నువ్వెవరు? వద్దొద్దు. ఈ టైంలో అసలు ఎందుకు గొడవ అంటున్నా? తిన్నగా విషయానికి వచ్చేస్తా. అవును, మామగారికి ఇవ్వాల్సిన బహుమానం ఈ అల్లుడు గారికి ఇచ్చేద్దాం. మీరు ఏమంటారు? చంద్రం గారు, దేవుళ్ళందరినీ వేడుకుని మీరు అల్లుడు గారికి ఇవ్వాలనుకున్న బహుమతి ఇవ్వండి. విన్నావుగా, మిస్ అవ్వకూడదు. తీసుకో. నా మీద చేస్తావా? రే బోడలుడు, నీ మామగారు రిటైర్డ్ డిఎస్పీ. లంచాలు గించాలు పుచ్చుకుని బాగా సంపాదించి ఆ డబ్బుతో ఈ కూతురునిచ్చి కట్నం ఇచ్చాడు. దాంతో నీకు శరీరంలో అన్ని మూలల కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది. ఆ కొవ్వు కరగడం కోసం పోలీసుల మీద చేయి చేసుకున్నావంటే ఇక్కడ నువ్వు తాగిన మందు మొత్తం అందరి ముందు బయటికి కక్కేంత వరకు ఒంగో పెట్టి చావు కొట్టి బెడ్ తీస్తాను. ఇలా చూడరా, నీ చావు నువ్వే కొని తెచ్చుకోకో. అయ్యో వద్దు, వదిలేయండి, వద్దండి. కావాలి చెల్లాయ్, వీడికి నీకు తెలియకుండా కొవ్వు ఎక్కువైపోయింది. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ట్రాఫిక్ జంక్షన్ లో ఆయన్ని కొట్టావు, దానికి బదులుగా ఆయన ఫంక్షన్ కు వచ్చి నిన్ను తిరిగి కొట్టాను. గొడవలో ఓడిపోతే అమ్మతో వచ్చి గొడవ పెట్టుకున్నట్టు ఇది ఏపీ పోలీసు కొత్త టెక్నిక్. జంక్షన్ లో తన్నులు తిన్నట్టు ఫంక్షన్ లో తిరిగి ఇచ్చేసాడు. అంతేగా, పదా వస్తానయ్యప్ప. ఆగండ్రా అక్కడే. ఎవడ్రా పిలిచిదే? డిఎస్పీ పరమేశ్వరన్ అల్లుడి మీద చేపట్టడానికి ఒక అబ్బకు పుట్టినోడు ఎవడన్నా ఉంటే ముందుకు రండ్రా. నిజంగా మీరు ఒక అబ్బకు పుట్టిన పోలీస్ అయితే ఎందుకు సార్ ఇంత లేటుగా వచ్చారు? లోపల కూర్చుని పీకల దాకా మందు కొడుతున్నారా? ఈ ఊరికొచ్చి డ్యూటీలో ఛార్జ్ తీసుకున్నప్పుడే తమరి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మొదట్లో దేవుడు లేటుగా రియాక్ట్ అయ్యేవాడు, ఇప్పుడు స్పాట్ డెలివరీ. ఏటీఎం క్యాష్ లాంటిదే, ఎప్పుడు కొడితే అప్పుడే రివర్స్. అందుకే మన ఇద్దరం ఈ విధంగా కలుసుకోవడానికి మీ ముద్దుల అల్లుడు గారు ఓ తురుపు ముక్క. ఏంటి గుడ్లు మిటకరించి అలా చూస్తున్నావు? నేనెవరో ఇంకా గుర్తు రాలేదా? మర్చిపోతే గుర్తు చేస్తాను. నేనే జాన్సన్, రౌడీ పత్రోస్ కొడుకు జాన్సన్ని. ఏమైపోయింది ఆవేశం? తండ్రిలాగా రేపు వీడు కూడా గుండాయిజంలోకి దిగితే మీలాంటి వాళ్ళకి పని ఎక్కువైపోతుందని భావించి మొక్కలోనే నన్ను తుంచి పారేయాలని రాత్రనగా పగలనకుండా వదిలిపెట్టకుండా చావగొట్టారు నన్ను. చామంచాయ రంగువాణి కదా, అందుకే ఆ మచ్చలు తెలియడం లేదు, కానీ మనసులో ఆ గుర్తులన్నీ లోతుగా ముద్రించుకున్నాయి. చూస్తూ నిలబడకుండా వీడిని కొట్టిపారేంటి? కుదరదు సార్, ఎవడు ఒక్కడు కూడా ముందుకు వేయడం. అంత గొప్ప మగ మహారాజులు ఈ గుంపులో ఎవ్వరూ లేరు. ఆ రోజులే వేరు. అందువల్ల మూసుకుని ఓ మూలన కూర్చో, లేదంటే మాలాంటి పోలీసులకి పని పెరిగిపోతుంది. ఆ రోజు మీరు చేశారే అలాంటి పని. ఎలాగో ఇంతవరకు వచ్చింది కనుక ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పని ఇంకోటి కూడా ఉంది. రేపు చచ్చి శవం అయిన తర్వాత అంత్యక్రియలు జరిగే సమయంలో చేయవలసిన మిగిలిపోయిన ఒక సల్యూట్, అది అడ్వాన్స్ గా ఇక్కడే నీకు చేస్తాను. స్వామి, అయ్యగారికి చేయండి ఒక సల్యూట్. వస్తాను, రిటైర్డ్ డిఎస్పీ సిగ్గుమాలిన కుక్క. వస్తాన్రా బేవర్స్ అల్లుడు. ఈ పోరంబోకుని కాస్త జాగ్రత్తగా చూసుకో.